మనం సెన్సస్ కార్యక్రమంలో వాక్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు మీ అందరికీ తెలుసు, మనకు జనాభా యొక్క లెక్కలు యొక్క ప్రక్రియని మనం ప్రారంభం చేసుకున్నాం. దీంట్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక ప్రక్రియ అంటే స్వీయ ఎన్యూమరేషన్ అనే ప్రక్రియని మనము ప్రారంభించడం చేసుకొని మే 10th వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. తర్వాత 11th నుంచి మనకు హౌస్ లిస్టింగ్ ఎన్యూమరేటర్లు డీటెయిల్గా మన ఇంటికి వచ్చి హౌస్ లిస్టింగ్ సంబంధించినటువంటి అంశాల యొక్క సమాచారాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి సేకరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మెసేజ్ ఒకటి మనకు పంపించారు. ఇది ORGI నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. సో ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా చదివి వినిపిస్తాను. అందరికీ నమస్కారం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జనాభా గణన ఒక పునాది స్తంభం. ఇది కేవలం సంఖ్యల సేకరణ మాత్రమే కాదు, దేశ ప్రణాళిక, పరిపాలన మరియు భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన సమాచార వ్యవస్థ. ఒక దేశం సమర్థవంతంగా సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రజలపై ఉన్న ఖచ్చితమైన మరియు సమగ్ర డేటా అత్యంత అవసరం. ఆ దశలో సెన్సస్ 2027 ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది. మెయిన్ ఈ సెన్సస్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది, స్వీయ గణన అనేది ప్రతి ఒక్కరికి 10th వరకు మనము సెల్ఫ్గా మన సెల్ ఫోన్ల ద్వారా యాప్ నుంచి చేసుకోవచ్చు. 34 క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మనము టిక్ చేసి వీటిని చేసుకోవాలి. 11th నుంచి జూన్ 10th వరకు మనకి ఇంటి దగ్గరికి ఎన్యూమరేటర్స్ వస్తారు. వారికి మన వివరాలను తెలియజేస్తే మనకి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని వాళ్ళకి ఇస్తే వారు దాంట్లో ఎంటర్ చేసుకుంటారు. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారానే వాళ్ళకి మన వివరాలు తెలియజేస్తే వాళ్ళే మనకి దాన్ని చేసి ఇస్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు 48 ప్రజలందరికీ కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సెన్సెస్ని ఉపయోగించుకోవాలని. మనకు 10 yearsకి ఒకసారి ఈ సెన్సెస్ అవుతుంది. కాకపోతే కరోనా టైం వల్ల మనకి ఇప్పుడు 16 yearsకి అవుతుంది. తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.